ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మోదీ డైరెక్షన్లో ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రతి విషయంలో బీజేపీతో కలిసి సీఎం కలిసి పాలన సాగిస్తున్నారన్నారు. అహంకారానికి కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. బీజేపీ నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందని, ప్రధాని సీఎం కలిసిన తర్వాతనే ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ బట్టబయలిందన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్ప సీఎంకు ఇంకో ఆలోచనే లేదని విమర్శించారు. సీఎం సొంతూరు పక్కన విపత్తు జరిగినా పట్టించుకోకుండా ఢిల్లీ వెళ్లారని విమర్శించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నా, పరిపాలన చేయాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నా, వారిని కేవలం కేసీఆర్ గారిని విమర్శించేటటువంటి పని మాత్రమే పెట్టుకున్నారు. వారిని ఏమంటారంటే, ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకు మిత్తి మేము నెలకు 6,500 కోట్లు కడుతున్నామని చెప్పుకొచ్చారు. ఏ నెలలో కూడా 2,600కు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టలేదు ప్రభుత్వం. చెప్పిన అబద్ధాలనే చెప్తూ వాటి నిజం చేస్తామేమో లేకపోతే నిజమైపోతాయేమో అనేటటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఓ పక్కనేమో ఆదాయం ఉన్నది లేనట్టుగా చెప్తున్నారు, ఇంకో పక్క అప్పులు కట్టనివి కట్టినట్టుగా చెప్తున్నారు. మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు? ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా.